అందరూ రైతుల్లాగానే సంప్రదాయ పంటలు సాగు చేయాలి అనుకోలేదు దొమ్మేటి శ్రీనివాస్ అనే ఈ రైతు. విభిన్నంగా ఆలోచన చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట దిగుబడి ఇచ్చే పుచ్చ సాగు ఎంచుకున్నాడు. అందున తన పొలం పుచ్చకు అనుకూలం కావడంతో సాధారణ పుచ్చ రకాలకు బదులు విదేశీ రకాలు ఎన్నుకున్నాడు. 3 సంవత్సరాల క్రితం 2 ఎకరాల కౌలు భూమిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి వరుసగా 3వ ఏడాది 8 ఎకరాల్లో 3 రంగుల పుచ్చకాయలు సాగు చేస్తూ మంచి లాభాలను ఆశిస్తున్నాడు. ఆధునిక సాంకేతిక పద్ధతులు పాటించడంతో చక్కటి దిగుబడులు తన సొంతమవుతున్నాయి. కేశంపల్లి గ్రామంలో 2 ఎకరాలు లీజుకి తీసుకుని పుచ్చ సాగు చేస్తున్నానండి. రకరకాల పుచ్చకాయలు పండించడానికి మీకు ఆలోచన ఎలా వచ్చిందండి? ఇంట్రెస్ట్ అండి పండించాలని. ఏమేమి పండిస్తున్నారు? ఇప్పుడు ఎల్లో కలర్ ఒకటి అండి, వైట్ ఎల్లో వచ్చి లోపల రెడ్ కలర్ వచ్చేది ఒకటి నార్మల్ కలర్ అండి. 3 రకాలండి. ఎక్కడి నుంచి రప్పించారండి విత్తనాలు? ఈ మహారాష్ట్ర నుంచి అండి, పూనా నుంచి అండి. గత సంవత్సరం కూడా చేశారు కదా, దిగుబడి ఎలా ఉంది? గత సంవత్సరం బాగుందండి, ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉంది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మొత్తం 8 ఎకరాలండి. ఇక్కడ అయితే 2 ఎకరాలండి. ఎలా ఉందండి దిగుబడి? ఎలా ఉంది? దిగుబడి చాలా బాగుందండి. వర్షాల వల్ల ఏంటంటే కొంత కాయిపోయింది అనమాట, తడిసిపోయి. రోజు ఎంతమంది వస్తుంటారు మ్యాక్సిమం? 100 మీద వస్తుంటారండి. అంటే మనకి ఇక్కడే అయిపోతుందండి, సేల్ చేసుకుంటారు. అంటే వీటికి ఖచ్చితంగా కొంచెం మెరక భూములు అయితే బాగా పనిచేస్తాయండి. పళ్ళ భూములు అంటే ఇలాగా చిన్న చిన్న వర్షాలకి మునిగిపోతున్నాయండి. దానివల్ల ఏంటంటే మెరకగా ఉన్న భూముల్లో పెడితే మనకి దాని లాభం కనపడుతుందండి. ఎందుకంటే కొంచెం పెట్టుబడులు కూడుకున్న ఎకరానికి 70 నుంచి 80 వేలు అవుతుందండి. అంటే ప్రస్తుతం సంవత్సరం దీన్ని పెరిగితేనే ఉంటుందండి పెట్టుబడులు. ఎకరానికి వచ్చి ఎంత లాభం వస్తుంది పని? ఎకరానికి మీకు అంటే హోల్సేల్గా వేసుకుంటే మనకు రాదు, ఇక్కడ రిటైల్గా అమ్ముకుంటే మనకి లాభాలు ఎక్కువ ఉంటాయి. పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావటం వల్ల ఇక్కడ రైతులు అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో సాగునీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో ఒకటే రకం కాకుండా విభిన్న రకాల పుచ్చలు వేశారు ఈ రైతు. దీనిపై స్థానికులు సైతం తమ పొడి భూముల్లో ఇటువంటి పంటలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో పసుపు రకం, ఎరుపు రకం, పైన పసుపు లోపల ఎరుపు గుజ్జు రకం వంటి 3 రకాలుగా సాగు చేస్తున్నారు శ్రీనివాస్. మల్చింగ్ విధానంతో డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందించడంతో పంట ఆరోగ్యంగా పెరిగి 65 రోజులకే పంట కోతకొచ్చి మంచి దిగుబడులు తీస్తున్నారు. ఇక్కడ దొమ్మేటి శ్రీనివాస్ అనేటువంటి రైతు పుచ్చ సాగు చేస్తూ ఉన్నారు. మేము పుచ్చ సాగు ఇదివరకు ఎప్పుడు చూడలేదు. అంటే మా ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో పుచ్చకాయలు పండుతాయి అనే విషయం మాకు కొంతవరకు తెలియదు. దొమ్మేటి శ్రీని గారు రైతు వచ్చి ఇక్కడ ఒక 2 ఎకరాల పొలాన్ని లీజుకి తీసుకొని మొదలుపెట్టడం జరిగింది. ఈ పుచ్చ సాగు కంటే ముందు బెండ, అదేవిధంగా గోరు చిక్కిడి, వంకాయ ఇవన్నీ కూడా కాయగూరలో చాలా అద్భుతమైన రీతిలో పండించాడు ఆయన. సముద్ర తీర ప్రాంతంలో ఎంత అద్భుతంగా కూరగాయలు పండుతాయని కూడా మాకు తెలియదు. అయితే ఇటువంటి ప్రాంతంలో పుచ్చకాయ సాగు మొదలుపెట్టిన తర్వాత పుచ్చకాయ అంటే చూసాం, కానీ పుచ్చకాయలో మళ్ళీ రంగురంగులు పుచ్చకాయలు పండించి మమ్మల్ని అందరినీ కూడా ఇంప్రెస్ చేశాడు ఆయన. లాస్ట్ ఇయర్ ఒక్క కాయ వచ్చి సుమారుగా 14 కేజీలు ఉండేటువంటి పెద్ద సైజు పుచ్చకాయలు పండించాడు. అందులో పసుపు రంగు, అదేవిధంగా బయట పచ్చగా ఉండి లోపల కూడా వైట్, ఫుల్ వైట్, అంటే రెడ్ లేకుండా ఫుల్ వైట్ ఉండేటువంటి పుచ్చకాయ పండించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా బయట పసుపు రంగు ఉండి లోపల మళ్ళీ ఎరుపు రంగు ఉండేటువంటి పుచ్చకాయలు పండిస్తూ ఉన్నారు. అయితే ఈ 2 ఎకరాలకు తోడు ఇంకో 4 ఎకరాలు కూడా ఆయన సాగు చేయడం మొదలుపెట్టారు. అయితే పెట్టుబడులు పెరిగినాయి, అదేవిధంగా వాతావరణం కూడా సహకరించక మొన్న వచ్చినటువంటి అర్ధాంతరంగా వచ్చిన వర్షాల వల్ల కొంత నష్టమైతే జరిగింది. ఈ రైతు చెప్పేది ఏంటంటే, మాకు ఈ ప్రాంతంలో చాలా మంచిగా వ్యవసాయం పండుతూ ఉంది, భూములన్నీ కూడా చాలా సారవంతంగా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహం వస్తే కనుక ఇంకా మరింతగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా చెప్పి ఇటువంటి వ్యవసాయాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నారు. మా ప్రాంతంలో ఆక్వా వల్ల చాలా నష్టం జరిగింది. అయితే కొత్తగా ఆక్వా కంటే మరింత మెరుగ్గా మంచి డబ్బులు వచ్చే విధంగా రైతులను ప్రోత్సహిస్తూ, ఎవరైతే రైతులు ఇంతకు ముందు చేసినటువంటి వ్యవసాయం అంతా మానేసి మా ప్రాంతంలో వ్యవసాయం పండదని చెప్పేసి నిరాశతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరలా నూతన ఉత్సాహాన్ని ఇచ్చాడు ఈయన ఈ పుచ్చ సాగుతో. ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆదరించాలి. అయితే గతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టానికి గురైనట్లు శ్రీనివాస్ వాపోయారు. లేకుంటే ఈ ఏడాది మరింత మంచి లాభాలు ఉండేవని అంటున్నాడు. పొలం వద్దే హోల్సేల్ రేట్లకు పుచ్చకాయలు అమ్మడంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఆకర్షవంతమైన రంగుల్లో కాయలు లభ్యం కావడంతో మక్కువ చూపుతున్నారు. పుచ్చకాయలు రంగుతో పాటు రుచిగా కూడా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. దొమ్మేటి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఈ పైన కబులికి ఇచ్చాము. ఇదంటే ఇప్పుడు ఈ పుచ్చకాయ పండిస్తున్నారు. ఇది 3 రకాలుగా ఉంది. ఒకటి ఎల్లో, ఒకటి
అలాగే రెడ్ ఒకటి, ఎల్లో రెడ్ ఒకటి, అలాగే మళ్ళీ బ్లాక్ రెడ్ ఒకటి, ఇటువంటి పుచ్చకాయలు పండిస్తున్నారండి ఈయన. ఇప్పుడు మా గ్రామంలో ఇటువంటి పుచ్చకాయలు పండించడం మాకు తెలియదు, మేము అనుకోలేదు కూడా. ఇప్పుడు ఈయన పండించడం వల్ల మా భూములకి విలువ పెరిగింది. తర్వాత ఏంటంటే మాకు ఆనందంగా ఉంది, మేము కూడా పండించుకోవాలన్న ఆలోచన మా రైతులకి అందరికీ వచ్చింది. ఇక్కడ ఎక్కువగా మేము వ్యవసాయాలు చేసుకోవడానికి పంట నీరు లేదండి మాకు ఈ గ్రామంలో. అప్పుడే 100 సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మాకు ఏ విధంగానూ న్యాయం జరగలేదంటే పంటకాలం విషయంలో. పంటకాలం మాకు వస్తే ఇదే కాకుండా మరిన్ని అభివృద్ధి అవుతాం మేము. వైవిధ్యమైన పంటలతో రాబడి పొందుతున్న రైతు శ్రీనివాస్ తోటి రైతులకు ప్రేరణ కలిగిస్తున్నాడు. సాగు విధానాలు గమనించిన తోటి రైతులు పుచ్చ సాగుకు సిద్ధపడుతున్నారు.